అలా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. సో అలాంటి ఒక కీ రోల్ మంచి ప్లే చేశాను. మేము కూడా చూస్తున్నాం యాజ్ అ ఫ్యాన్గా. సో డైరెక్షన్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగుంది మూవీ, సూపర్గా అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా బాగా వస్తుంది. పెద్ద సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది మూవీ. మూవీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకి మెలోడీ అనేది బాగుంటుంది. మెలోడీ ఉంటుంది అండ్ ఒక సాంగ్ వస్తుంది అండ్ మంచి కూర్చొని నీరసం ఉండే టైంలో మంచి ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతాడని చెప్పొచ్చు. సినిమా సూపర్ హిట్ భయ్యా. మీకు ఏ విధంగా చెప్పాలో చెప్తే నేను చెప్తా. మీకు ఏం నచ్చింది? హైలైట్స్ ఏమనిపించినాయి ఎక్కువ? సినిమాకి అన్ని హైలైట్స్ ఏం చెప్పాలి నేను. ఫైట్స్ కానీ కామెడీ కానీ అసలు సెంటిమెంట్ కానీ ఒక కోణం కాదు, ప్రతి కోణం ఈ సినిమాలో హైలైట్. ఎందుకు హైలైట్ అంటే ఏది అతుకుల బొంతలా ఉండదు. అన్ని సీన్కి తగ్గట్టు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే సాంగ్స్ కూడా, ఫైట్స్ కూడా సూపర్ డూపర్ హిట్. డైరెక్షన్ అసలు ఒక కథని తను ఓన్ చేసుకుని ఇక్కడ దాకా తీసుకురావడం అనేది నిజంగా మాకు లోపల నుంచి అతికితే రావండి, అతికితే ఎట్టి పరిస్థితి రావు. లోపల నుంచి ఫీల్ అయి చెప్తే వస్తాయి. లోపల ఉంటాడు వాడు ఎప్పుడు కూడా నిజం చెప్తూ ఉంటాడు. ఆ నిజాన్ని ఈ రోజు ఇప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు డైలాగ్స్ కూడా చెప్పాడు కదా, ఆ డైలాగ్స్ ఎలా అనిపిస్తుంది? డైలాగ్స్ అంటే ఒకటి కూడా ఏది అతికినట్టుగా ఉండదు. ఈ రోజు మనం ఆడుకుంటున్నాం, మీరు వచ్చారు నేను వచ్చాను, క్యాజువల్ ఆడుకుంటున్నాం, అలాగే ఉంటాయి కూడా. అంతకుమించి ఏదో పెట్టినట్టు కాకుండా ఈ హీరోకి ఇప్పుడు దాకా రాని 100% 40 కోట్లు హీరో ఇతను, 40 కోట్లు నెక్స్ట్ బడ్జెట్ 40 కోట్లు 50 కోట్లు ఛాలెంజ్ కావాలి ఎవరికైనా చెప్తా. 100% ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరినీ అడగండి, ఇదే మాట చెప్తారు. మామూలుగా కొట్టలేదు, అస్సలు మామూలుగా కొట్టలేదు భయ్యా. జరగదీసిందంటే ఒకటే లొకేషన్స్ కానీ సీన్స్ కానీ ఆల్మోస్ట్ ఏది అన్నీ దానికి తగ్గట్టు తీసుకుంటూ వెళ్ళిన సినిమా. ఎక్కడా బోర్ అనిపించింది. ఒక పాట కూడా మనల్ని ఏదో ఉయ్యాల్లో పెట్టి ఊపుతున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సినిమా రావాలి, చాలా కాలం అయింది. ఆడియన్స్గా, తెలుగు ఆడియన్స్గా అందరం కూడా డైరెక్టర్ గారిని, మన ప్రొడ్యూసర్ గారిని అందరినీ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ.